హలో అండి. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి న్యూ అప్డేట్ అండి. ఏంటంటే న్యూస్ పేపర్స్లో వేశారు ఈనాడు, అమరావతి పేపరు. సో ఈనాడు పేపర్లో ఏదొచ్చినా మనం మ్యాక్సిమం నమ్మొచ్చు. వేరే పేపర్స్ అయితే మనం నమ్మడానికి ఉండదు. సో అందుకనేసి నేను వీడియో చేశాను అనమాట. డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితా 22న అంటే మనకి 22న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ 22 కాకపోతే 23నైనా విడుదలయ్యే అవకాశం ఉందనేసి మనం ఫిక్స్ అవ్వచ్చండి కొంచెం. ఇంకా మనం ఈ పేపర్లోని మెయిన్ విషయం చూసినట్లయితే 3,35,401 మంది 5,77,675 పోస్టులకు అప్లై చేశారండి. అంటే ఒక వ్యక్తి 2-3 పోస్టులకి అప్లై చేసి ఉంటారు. సో ఇది వచ్చేసి ఎస్సీటీ వాళ్ళకి ప్లస్ అవుతుంది పాయింట్. ఎందుకంటే ఒక అభ్యర్థి ఎస్సీకి ఎస్సీటీకి కూడా జాబ్ వచ్చినట్లయితే అతను ఎస్సీకి మాత్రమే ప్రయారిటీ ఇస్తాడు కాబట్టి సో అప్పుడు ఎస్సీటీ పోస్ట్ ఖాళీ అవుతుంది. దాంట్లో మనకి మెరిట్ లిస్ట్లో ఎవరు ముందు ఉంటే వాళ్ళకి ఇస్తారనమాట. సో అదొక ప్లస్ పాయింట్ ఎస్సీటీ వాళ్ళకు. ఇక మనం రిమైనింగ్ విషయం చూసినట్లయితే ఇవాళ గురువారం అండి. గురువారం మధ్యాహ్నం వరకు మీకు టెట్ మార్క్స్లో ఎటువంటి రాంగ్ ఉన్నా సరే, ఇన్వాలిడ్ అని ఉన్నా సరే మీరు దాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చారనమాట. ఇక్కడ మన చేబ్రోలు పేపర్లో కూడా వేశారండి. 24, 25 తేదీల్లో డిఎస్సి అభ్యర్థుల ధృవపత్రాల తనిఖీ అనేసి వాళ్ళ కోసం మనకి విజయవాడలో బుధవారం నాడు శిక్షణా తరగతులు పెట్టాము. అలాగే మీకు వచ్చేసి మనకి ఈ డేట్స్లో మీకు వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందని కూడా ఈ పేపర్లో వేశారనమాట. సో అంటే మనకి ఈ వీకెండ్లో మనకి వచ్చే అవకాశం ఉంది మెరిట్ లిస్ట్. ముందు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి ఫైనల్ లిస్ట్ వస్తుందండి. కానీ ఎటువంటి ఫేక్ మెసేజ్లో రావు. ఒకవేళ వస్తే మనకి గవర్నమెంటే తెలియజేస్తుంది అనమాట. అలాగే మనకి 23 నుంచి కూడా జిల్లాల్లో కూడా ఇదే శిక్షణ నిర్వహిస్తామని కూడా ఈ పేపర్లో చెప్పారనమాట. ఇక మెయిన్లీ విషయం ఏంటంటేనండి, కొంతమంది డిఎస్సి వాళ్ళకి ఫేక్ మెసేజ్లు నేను వచ్చాయి, అలాగే ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయంట. సో అలాంటివి ఏవి వచ్చినా సరే మీరు అవాయిడ్ చేయండి. ఈ న్యూస్ పేపర్లో చూసినట్లయితే డిఎస్సి అభ్యర్థులపై సైబర్ వల అండి. అలాగే మంత్రి కార్యాలయం అంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నారంట. వీళ్ళకి టార్గెట్ ఎవరంటే 60 నుంచి 80 మధ్యలో ఉంటారు కదండి. సో వాళ్ళే కదా కన్ఫ్యూజన్లో ఉండే బ్యాచ్. వస్తుందో జాబ్ రాదా అని ఒక టెన్షన్ పడేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఇలాంటి మెసేజ్లు ఇస్తే అది నిజమని నమ్ముతారనేసి వాళ్ళకి ఇలా మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందనేసి లేదంటే మెసేజ్ పెట్టడం, లేదంటే టెలిగ్రామ్ అకౌంట్స్లో కూడా మీకు చూసుకోండి అని లింక్స్ పెడతారండి. అలాంటివి ఏం నమ్మొద్దు. జెన్యూన్ కొన్ని ఉంటాయి మీకు తెలిసినవి ఛానల్స్. అలాగే ఇప్పుడు రామ రమేష్ అన్న ఛానల్ అయినా రత్న కాంపిటేటివ్ అనేసి ఇంకా కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా. సో అలాంటి ఛానల్స్ లేదంటే లింక్ పెట్టినట్లయితే మీరు దాన్ని క్లిక్ చేసి మీ స్కోర్ చూసుకోవచ్చు ఒకవేళ మెరిట్ లిస్ట్. అంతేగాని ఎటువంటి ప్రైవేట్ మెసేజ్లు మీ అకౌంట్కి ఒకవేళ మెసేజ్ వచ్చి లింక్ ఇచ్చినా కానీ తొందరగా మీరు క్లిక్ చేయడానికి ట్రై చేయొద్దు. మీరు ఎవరినైనా అడిగి తెలుసుకోవడం కానీ కొంచెం అవగాహనతో ముందుకు స్టెప్ వేయండి. లేదంటే మీ డేటా అంతా సైబర్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. సో కొంచెం కేర్ఫుల్గా ఉంటారనేసి ఈ విషయం కూడా చెప్దాం అనుకుని వీడియో చేశాను. ఇక మనకు మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా డిఎస్సికి ఎటువంటి సంబంధించిన అప్డేట్స్ వచ్చినా కానీ నేను డైరెక్ట్గా వీడియో చేస్తానండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి, జాయిన్ అవ్వండి. ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.